కలిసి ఓ సినిమాలో నటించామా తర్వాత ఎప్పుడైనా ఫంక్షన్లో కనిపిస్తే హాయ్ వెళ్ళిపోతుంటే బాయ్ అంటూ ఉంటారు కొంతమంది సెలబ్రిటీలు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. తనతో పాటు నటించిన కో స్టార్స్ని నాని చాలా బాగా చూసుకుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్ళతో కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో అదే విధంగా ఆఫ్ స్క్రీన్లో కూడా ఫ్రెండ్షిప్ అంతే బాగుంటుంది. అందుకే నానితో పనిచేసిన దాదాపు అందరు హీరోయిన్లు కూడా తమ బెస్ట్ కో స్టార్స్ అని నాని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు నాని చేసిన ప్రతి సినిమాలో హీరోయిన్ ఆయనకి మంచి ఫ్రెండ్ అని చెప్తూ ఉంటారు. సమంత, నిత్యా మేనన్, మృణాల్ ఠాకూర్, నివేదా థామస్, కీర్తి సురేష్, నజ్రియా, సాయి పల్లవి ఇలా ప్రతి ఒక్కరు నానికి ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. ఇక నాని ఫ్యామిలీతో కూడా వీళ్ళకి చాలా మంచి రిలేషన్ ఉంది. తాజాగా మహానటి కీర్తి సురేష్ నానితో తన ఫ్రెండ్షిప్, నాని ఫ్యామిలీతో తన బాండింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలానే నాని కొడుకు అర్జున్ తనని ఎలా పిలుస్తాడో కూడా సీక్రెట్ రివీల్ చేసింది. నాని తన వైఫ్, వాళ్ళ కొడుకు అందరూ నాకు చాలా క్లోజ్. ఇప్పుడైతే వాడు కొంచెం పెద్దయ్యాడు, కానీ చిన్నప్పుడు నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేవాడు. వాడు చాలా క్యూట్. ఒకసారి నా బర్త్డేకి వాడు ఒక వాయిస్ నోట్ పంపించాడు. అది ఒకసారి వినిపిస్తా వినండి అంటూ వినిపించారు. నన్ను వాడు అత్త అని పిలుస్తాడు. వాడు మిస్ యూ, సీ యూ అంటూ క్యూట్గా, భలే క్యూట్గా మాట్లాడతారు. మూసీ సూయు అంటాడు. నేను ఎప్పుడు కూడా డౌన్ ఉన్నప్పుడు ఆ వాయిస్ నోట్ వింటూ ఉంటాను. అది సేవ్ చేసి పెట్టుకున్నాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి నా బుగ్గ కొరికేంతలాగా ముద్దులు పెట్టేస్తుంటాడు జున్ను. ఆ ఫోటోలు కూడా నేను సేవ్ చేసుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నాని ఫ్యామిలీ నా కుటుంబం అయిపోయింది. ఇక నేను హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాని, కీర్తి ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇక కీర్తితో నాని ఇప్పటి వరకు కూడా 2 చిత్రాల్లో నటించారు. నేను లోకల్, దసరాలో కీర్తి నాని జోడీగా కనిపించారు. ఈ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలని అందుకున్నాయి.